నమస్కారం. ఈనాటి మన విశ్లేషణలో ఒక అద్భుతమైన అంశాన్ని చర్చించబోతున్నాము. ఆలోచించండి, లోకల్ మ్యాప్ సెర్చ్లను ఉపయోగించి ఒక ఫిజికల్ స్టోర్కి ఫుట్ ట్రాఫిక్ అంటే కస్టమర్ల రాకను భారీగా ఎలా పెంచవచ్చో తెలుసుకుందాం. ఒక ఆఫ్లైన్ స్టోర్ రన్ చేస్తున్నప్పుడు కస్టమర్లను నేరుగా షాప్కి రప్పించడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు కదా. సరే, ఈ సమస్యను ఎలా దాటాలో ఇప్పుడు లోతుగా చర్చిద్దాం. అసలు అద్భుతమైన స్టోర్ ఓపెన్ చేసి ఎన్నో వెరైటీలు పెట్టినా ఆశించిన స్థాయిలో జనాలు రాకపోతే ఎంత నిరాశగా ఉంటుందో కదా. చాలా వ్యాపారాలు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య ఇదే. కస్టమర్లు ఆ చుట్టుపక్కలే ఉంటారు, ఆ వస్తువుల కోసమే వెతుకుతుంటారు, కాని మన స్టోర్ వారికి కనిపించదు. ఈ డిజిటల్ యుగంలో ఆన్లైన్లో కనిపించకపోవడమంటే కళ్ల ముందున్న కస్టమర్లను మన చేతులారా వదులుకోవడమే. మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి? దీనికంతటికీ ఒకే ఒక పవర్ఫుల్ సొల్యూషన్ ఉంది. అదే గూగుల్ బిజినెస్ ప్రొఫైల్. ఇది కేవలం ఏదో ఒక టూల్ మాత్రమే కాదండి, ఇదొక ఉచిత డిజిటల్ స్టోర్ ఫ్రంట్. చుట్టుపక్కల ఎవరైనా తమ మొబైల్ తీసి ఒక సర్వీస్ కోసం సర్చ్ చేసిన వెంటనే ఆ కస్టమర్ని నేరుగా మన స్టోర్ దగ్గరకు తీసుకురాగల ఒక అద్భుతమైన వంతెన ఇది. మనం ఇప్పుడు 6 ముఖ్యమైన దశలను చూద్దాం. ఫుట్ ట్రాఫిక్ ఛాలెంజ్, ఆ తర్వాత ప్రొఫైల్ సెటప్, మ్యాప్ పిన్నింగ్, వెరిఫికేషన్, కీవర్డ్ ఆప్టిమైజేషన్, ఆఖరిగా ప్రొఫైల్ మెయింటెనెన్స్. ఈ స్టెప్స్ ద్వారా ఒక సాధారణ వ్యాపారం ఆన్లైన్లో టాప్ పొజిషన్కి ఎలా వెళ్తుందో వేగంగా చూద్దాం. ముందుగా మొదటి భాగం, ఫుట్ ట్రాఫిక్ ఛాలెంజ్. మన వ్యాపారం ఆన్లైన్లో లిస్ట్ కానప్పుడు అక్షరాలా ప్రతి సెకండ్కు ఎన్నో వ్యాపార అవకాశాలు చేజారిపోతుంటాయి. ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయమేంటంటే, ఎవరైనా నా దగ్గరలో ఉన్న బెస్ట్ రెస్టారెంట్ లేదా జోధ్పూర్లో బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని వెతుకుతున్నారనుకోండి, ఇవి హై ఇంటెంట్ సర్చ్లు. అంటే కస్టమర్ వెంటనే కొనుగోలు చేయడానికి రెడీగా ఉన్నాడు. అక్కడ మన ప్రొఫైల్ కనిపించకపోతే వాళ్లు నేరుగా కాంపిటీటర్ దగ్గరికి వెళ్ళిపోతారు. జస్ట్ ఇమాజిన్, ఇలా రోజుకి ఎంతమందిని కోల్పోతున్నామో కదా. మరి ఇలా కస్టమర్లను కోల్పోకూడదంటే వెంటనే యాక్షన్ తీసుకోవాలి. అదే మన రెండవ దశ, ప్రొఫైల్ సెటప్. ఇది చాలా సింపుల్ అండి. ప్రాక్టికల్గా చూస్తే ముందుగా మన బిజినెస్ పేరివ్వాలి, ఉదాహరణకు మై టిఫిన్ సెంటర్. ఆ తరువాత సరైన కేటగిరీని ఎంచుకోవాలి. అది ఫుడ్ కోర్ట్ కావచ్చు, లేదా విద్యాసంస్థ అయితే ఎడ్యుకేషన్ కావచ్చు. చివరగా మన ఖచ్చితమైన ఫిజికల్ అడ్రస్ను ఎంటర్ చేయాలి. ఇవే ప్రతి ఆన్లైన్ ప్రొఫైల్కి అసలైన పునాది. ఇక మూడవ దశకొస్తే మ్యాప్ లొకేషన్ను ఖచ్చితంగా పిన్ చేయడం. అడ్రస్ ఇచ్చిన తర్వాత అత్యంత కీలకమైన భాగమిదే. ఇక్కడొక చిన్న పోలిక చూద్దాం. మనం కేవలం టెక్స్ట్ అడ్రస్ టైప్ చేసి వదిలేస్తే సరిపోదు. మ్యాప్లో ఆ పిన్ని మాన్యువల్గా కరెక్ట్ ప్లేస్లో అడ్జస్ట్ చేయాలి. ఎందుకంటే గల్లీలు, వీధులు మారినప్పుడు ఆన్లైన్ అడ్రస్ కన్ఫ్యూజ్ చేయవచ్చు. కానీ ఆ మ్యాప్ పిన్ కరెక్ట్గా మన డోర్ దగ్గరే ఉంటే కస్టమర్ ఏమాత్రం దారి తప్పకుండా నేరుగా మన షాప్ ముందుకొచ్చి నిల్చుంటాడు. అది మ్యాప్ పిన్ పవర్. అలాగే డెలివరీలు లేదా హోమ్ సర్వీస్లో అందించే వ్యాపారాలైతే గనక మన డిజిటల్ పరిధిని మరింత విస్తరించవచ్చు. ఒక హోమ్ మేడ్ టిఫిన్ సర్వీస్ ఉందనుకుందాం. దాన్ని కేవలం ఒక వీధికే పరిమితం చేయకండి. మాదాపూర్, హైటెక్ సిటీ, పంజాగుట్ట లాంటి చుట్టుపక్కల ప్రాంతాలను కూడా సర్వీస్ ఏరియాలుగా యాడ్ చేస్తే ఆయా ఏరియాల సర్చ్లలో కూడా మన బిజినెస్ కనిపించడం మొదలవుతుంది. ఇక 4వ దశ, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్. ఇక్కడ ఖచ్చితత్వం చాలా చాలా ముఖ్యం. ఇక్కడొక ముఖ్యమైన పాయింట్, మన మొబైల్ నంబర్ మరియు అడ్రస్ ఇచ్చేటప్పుడే 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అవి లాంగ్ టర్మ్ డిసిషన్స్గా ఉండాలి. వెరిఫై క్లిక్ చేయడానికి ముందే అవి ఖచ్చితమైనవని నిర్ధారించుకోండి. ఇష్టమొచ్చినట్లు పదే పదే వాటిని మార్చడానికి ట్రై చేస్తే ఆ ప్రొఫైల్ సస్పెండ్ కావచ్చు, లేదా ఎప్పటికీ రివ్యూలోనే ఇరుకుపోయే ప్రమాదముంది. సో ఒక్కసారే కరెక్ట్గా లాక్ చేయండి. ఇక మన 5వ దశ, మ్యాప్స్ కోసం కీవర్డ్ ఆప్టిమైజేషన్. కాంపిటీటర్ల కంటే పైన ఎలా ర్యాంక్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఒక లోకల్ కస్టమర్ సెర్చ్ చేసినప్పుడు అందరికంటే ముందు మన బిజినెస్ కనిపించాలంటే 4 మూల స్తంభాలు ఉన్నాయి. అవేంటంటే సరైన సర్వీస్ కీవర్డ్స్, క్వాలిటీ స్టోర్ ఫోటోలు, పాజిటివ్ కస్టమర్ రివ్యూలు మరియు కీవర్డ్స్ ఉన్న హెడ్లైన్స్. ముఖ్యంగా మన చుట్టుపక్కల వాళ్లు వాడే కీవర్డ్స్ వాడటం వల్ల మన ర్యాంకింగ్ అమాంతం పెరిగిపోతోంది. అయితే ఇక్కడ ఇంకో సీక్రెట్ ఏంటంటే, కీవర్డ్స్ ఒకసారి యాడ్ చేసి వదిలేస్తే లాభం లేదు. ఉదాహరణకు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని పెట్టిన తర్వాత
ప్రతి 2 వారాలకు ఆ కీవర్డ్స్ ఎంతమందిని తీసుకువస్తున్నాయో రివ్యూ చేయాలి. ఒకవేళ ఏవైనా కీవర్డ్స్ వర్కౌట్ అవ్వట్లేదంటే వాటిని తీసేసి కొత్తగా ట్రెండ్ అవుతున్న లోకల్ కీవర్డ్స్ పెట్టాలి. ఈ చిన్న ట్రిక్ ద్వారా గ్రోత్ అనేది ఎప్పుడూ పైపైకే వెళ్తుంది. ఇక మన 6వ మరియు ఆఖరి దశ ప్రొఫైల్ విజిబిలిటీ మెయింటెనెన్స్. ఫుట్ ట్రాఫిక్ ఒక్కసారి వచ్చి ఆగిపోకూడదు కదా. ఒకసారి కస్టమర్లు రావడం మొదలయ్యాక ఆ సక్సెస్ అలాగే కొనసాగాలంటే అదొక బ్యాలెన్సింగ్ యాక్ట్. దీన్ని ఒక హోలిస్టిక్ ఎఫర్ట్ అనొచ్చు. ఒక 25% కొత్త ఫోటోలు, మరో 25% రివ్యూలకు స్పందించడం, 25% ఖచ్చితమైన పనివేళలు, మిగతా 25% కీవర్డ్స్ అప్డేట్ చేయడం. ఈ 4 అంశాలపై సమానంగా దృష్టి పెడితేనే అల్గరిథం మనల్ని ఎప్పుడూ యాక్టివ్గా టాప్లో ఉంచుతుంది. పనివేళల గురించి ఒక చిన్న మాట. వర్కింగ్ అవర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉదాహరణకి మన ఫుడ్ బిజినెస్ ఉదయం 5 నుండి రాత్రి 9 వరకు, వారానికి 7 రోజులు ఓపెన్ అని పెడితే అది పక్కాగా పాటించాలి. ప్రొఫైల్ చూసి ఎంతో ఆశగా వచ్చిన కస్టమర్కి స్టోర్ మూసివేసి కనిపిస్తే చాలా నిరాశ చెందుతారు. టైమింగ్స్ కరెక్ట్గా ఉంటే కస్టమర్లకు మనపై అపారమైన నమ్మకం ఏర్పడుతుంది. ఈ రోజువారీ మెయింటెనెన్స్ టాస్క్లు చేయడం పెద్ద కష్టమేమీ కాదండి. ఎవరైనా రివ్యూ ఇస్తే అది పాజిటివ్ అయినా సరే, నెగటివ్ అయినా సరే తప్పకుండా రిప్లై ఇవ్వాలి. ఇది కస్టమర్ల పట్ల మనకున్న శ్రద్ధను చూపిస్తుంది. అలాగే ప్రతి 2-3 రోజులకొకసారి స్టోర్ ఫోటోలు అప్లోడ్ చేస్తుండాలి. ఏవైనా ఆఫర్లుంటే అప్డేట్ చేస్తుంటే చాలు. ప్రొఫైల్ ఎప్పుడూ ఫ్రెష్గా కనిపిస్తుంది. ఇక ముగించే ముందు ఒక ఆలోచింపచేసే ప్రశ్న. మీ చుట్టుపక్కల కస్టమర్లు ప్రస్తుతం ఏ లోకల్ కీవర్డ్స్ ఉపయోగిస్తూ మీలాంటి బిజినెస్ కోసం వెతుకుతున్నారో మీకు తెలుసా? ఆ కీవర్డ్స్ ఏంటో ఈరోజే తెలుసుకోండి. దాన్ని పట్టుకుని ప్రొఫైల్ను సెటప్ చేస్తే ఫుట్ ట్రాఫిక్ అమాంతం పెరగడం ఖాయం. ఈ లోతైన విశ్లేషణ ద్వారా ఆన్లైన్ విజిబిలిటీ ప్రాముఖ్యత, అలాగే లోకల్ కీవర్డ్స్ ఆప్టిమైజేషన్ మీకు స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.